పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పైన పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామూన్ మాజీ ఎమ్మెల్యే కోరకండ్ చంద్ర గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింస మార్గంలో ఒక్క చుక్క రక్తం నేల రాలకుండా ఆ అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానేత పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా నీచమైన పదాలు మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే పోలీసు శాఖ తగిన విధంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఈ సందర్భంగా కోరారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకండ్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో గోదావరి నిండుకుండలా ఉంది, కానీ కాంగ్రెస్ పాలనలో ఎండిపోయి వెలవెలబోతుందంటూ కూడా అన్నారు. అంతేకాకుండా ఎండినటువంటి గోదావరిని కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా చూపిస్తూ ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరి కనిలోని గోదావరి నది వద్ద నుండి పాదయాత్రగా ఎర్రవెల్లికి చేరుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించున్నామన్నట్టు కూడా ఆయన వివరించారు. ఈ సందర్భంగా 17వ తారీఖు నుండి 22వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క పాదయాత్రలో 17వ తారీఖు ఉదయం గోదావరి నది ఒడ్డున ఉదయం ప్రారంభమవుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి పరిధి RG3 పరిధిలోని OCP2 సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి R&R ప్యాకేజీలో గత కొద్ది రోజులుగా వసతులు లేవంటూ కూడా పెద్ద ఎత్తున కూడా లద్నాపూర్ గ్రామస్తులంతా కూడా రోడ్డుపైన బైఠాయించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ కోయసి హర్ష లద్నాపూర్ గ్రామాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి R&R కాలనీలో ఉన్నటువంటి మౌలిక వసతులు వారికి అందుతున్నటువంటి సదుపాయాలపైన పూర్తిస్థాయిలో పరీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు లద్నాపూర్తో పాటు రాజాపూర్ గ్రామస్తులంతా కూడా సమస్యలను అయితే వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ వారి యొక్క సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామంటూ కూడా వారికి హామీ ఇచ్చారు.